యెహోవా వలన సూచనలు గాను మహత్య కార్యములను గాను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు అని అంటే సియోను కొండ మీద ఉన్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. సియోను కొండ అని అంటే ఏంటి చూడండి ప్రియులారా, గమనించండి. నేడు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా సియోను కొండ అనేది ఒక కొండ యెరూషలేములో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ప్రతి కొండకు ఆత్మీయ అర్థం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఈ సియోను కొండ అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క నిజమైనటువంటి వధువు సంఘము అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 7 సంఘ కాలములలో వచ్చినటువంటి నిజమైన వధువు యొక్క సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సంఘం ఎలా ఉందంటే ఒక పర్వతం లాగా ఉన్నది, ఒక పెద్ద కొండలాగా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే ఆ సియోను కొండ మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని ఇక్కడ వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు అని అంటే ఆ యొక్క సియోను కొండ మీద. సియోను కొండ అంటే నిజంగా ఒక కొండ కాదు, ఒక బండరాయి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు గమనించండి, వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే యెషయా గ్రంథము చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. ఎండిన దేశములో ఎండ వేడిమి అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘాఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయ కీర్తన అణిచివేయబడును. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తమై రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగలగల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీదనున్న నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనములను ముఖము కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ యెషయా గ్రంథము మొదట మనం చదివినటువంటి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగము, తర్వాత ఈ 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని రెండింటిని మనం కలుపుకుంటే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే సియోను పర్వతము అని వాక్యంలో రాయబడింది. సియోను పర్వతము మీద అక్కడ ఏం రాయబడిందంటే ఆయన సియోను పర్వతం మీద చూడండి కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. 8వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాము అని అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మహత్కార్యాలు సూచక్రియలు ఎక్కడ జరుగుతాయి అని అంటే ప్రియులారా
ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నప్పుడు, అవి జరిగినప్పుడు మనం ఎక్కడున్నాము అని తెలుసుదరనంటే ఇశ్రాయేల్ మధ్యలో మనము ఉన్నాము అని మనకు అర్థమైందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కనుక మనం ఎక్కడున్నాము అని అంటే ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నాము. ఎక్కడున్నాము? ఇశ్రాయేలీల మధ్య. అంటే మనము శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇశ్రాయేల్ మధ్యలోనే మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము, శరీర సంబంధమైన ఇశ్రాయేలీలం కాదు. మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే, నీ సంతానమును ఇదిగో ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తరంగం వలె ఇసుక రేణు వలె నీ సంతానము నేను చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అక్కడ రెండు వాగ్దానాలు ఉన్నాయి. ఆ రెండు వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను, అదొకటి. రెండవది, ఇదిగో సముద్రము దరినున్నటువంటి ఇసుక రేణువుల వలె నీ సంతానమును చేస్తానని వాక్యములో రాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రెండు వాగ్దానాలు, ఒక వాగ్దానం ఏమో ఆత్మ సంబంధమైనటువంటి సంతానము గురించి చెప్పబడింది, మరొకటి శరీర సంబంధమైన సంతానము గురించి చెప్పబడినది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి చెప్పబడిన లేఖనం ఏదంటే, నేను మిమ్మలను ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను. అది అన్యజనులకు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులకు చెప్పబడినటువంటి వాగ్దానమైనది. అందుకే అన్యజనులను దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ప్రియులారా గమనించండి, ఆయన వధువుగా, ఆయన భార్యగా ఆయన చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలులను దేవుడు ప్రియులారా వధువుగా తీసుకోవటం లేదు, ఆయన భార్యగా తీసుకోవటం లేదు. ఆయన ఇశ్రాయేలులను దేవుడు ఎలా తీసుకుంటున్నాడంటే, ఆయన తన రక్త సంబంధికులుగాను తన యొక్క సహోదరులుగా ఆయన తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలులను దేవుడు ఎలా చూస్తున్నాడనంటే, వాళ్ళు దేవుని దృష్టిలో ఒక బానిసలుగాను, ప్రియులారా దేవుడి దృష్టిలో వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే, వాళ్ళు సహోదరులుగాను, వాళ్ళు దేవుని దృష్టిలో ప్రియులారా ఒక సేవకులుగా కనబడుతున్నారే గాని ప్రియులారా వాళ్ళు ఎన్నడూ కూడా ఆయన దేవునికి వాళ్ళు పెండ్లి కుమార్తెగా దేవుడు వానికి కనబడట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ సియోను పర్వతం అని అంటే ప్రియులారా గమనించండి, అది ఆత్మ సంబంధమైనటువంటి మనకు సాదృశ్యముగా ఉన్నది. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమైన మనకు సాదృశ్యముగా ఉన్నది. అది శరీర సంబంధంగా ఒకవేళ పర్వతము ఇశ్రాయేలు దేశంలో ఉండొచ్చు, కానీ ప్రియులారా ఆ పర్వతము గురించి ఇక్కడ దేవుడు మాట్లాడటం లేదు. కానీ నిజంగా ఒక పర్వతము ఏర్పరచబడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతి సహాయము లేకుండానే ఒక గొప్ప మహాపర్వతమును దేవుడు నిర్మించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పర్వతం ఏదో కాదు కానీ ప్రియులారా నిజమైనటువంటి దేవుని యొక్క సంఘమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన సంఘమై ఉన్నది. ఆ సంఘము అది చేతులతో కట్టేది కాదు. ఒక ఇల్లును చేతులతో కట్టవలసి ఉన్నది, ఒక మందిరమును అది చేతులతో కట్టేదై ఉన్నది. కానీ వాక్యములో ఏమని రాయబడిందంటే, చేతి పని కాక ప్రియులారా మన ముందు ఒక గుడారము నిర్మించబడతా ఉన్నది. ఆ గుడారం ఏదేనంటే నిజమైనటువంటి దేవుని యొక్క పెండ్లి కుమార్తె అయినది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుడు కట్టేటువంటి ఇల్లు అయి ఉన్నది. దేవుడు కట్టేటువంటి ఒక పర్వతమైనది. ఆ పర్వతం మీద దేవుడు ఏం చేయబోతున్నాడంటే నివాసము
చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ పర్వతం మీద యెహోవా ఏం చేయబోతున్నాడంటే ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. ఆ కార్యాల ద్వారా ప్రియులారా మనం ఇశ్రాయేలు మధ్యలో ఉన్నామని మనం గ్రహించబోతా ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క యెషయా గ్రంథము 25వ అధ్యాయములో మనం చూస్తే 6వ వచనం నుంచి ఏమని రాయబడి ఉందంటే, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము చూడండి, ఈ పర్వతం మీద అని రాయబడి ఉన్నది. ఆ పర్వతం ఏదో కాదు గాని అది సియోను పర్వతమై ఉన్నది. ఆ పర్వతం ఏది? సియోను పర్వతమైనది. అంటే సియోను పర్వతం అనగా నిజమైనటువంటి పెండ్లి కుమార్తె అయినటువంటి వధువు సంఘమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ వధువు సంఘం ఏదో కాదు కానీ యేసుక్రీస్తు యొక్క క్రొత్త నామములో ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు మాత్రమే ప్రియులారా గమనించండి నిజమైనటువంటి వధువు సంఘమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ కాలంలో ప్రియులారా గమనించండి అనేక విధాలుగా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నడూ లేనిటువంటి ఆరాధనలన్నీ కూడా ఈ చివరి కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఒకలేమో యెహోవా సాక్షులు అంటున్నారు, ఇంకొకలేమో రక్షణ సైన్యం అంటున్నారు, ఇంకొకలేమో యాశ్వా మెస్సైనాము అంటున్నారు, ఇంకొకలేమో ప్రియులారా గమనించండి యేసుక్రీస్తు నామములో అంటున్నారు, మరొకరేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటున్నారు, త్రిత్వం అంటున్నారు. రకరకాలైన సిద్ధాంతాలు, రకరకాలైన ఆచారాలు, రకరకాలైనటువంటి విధానాలు ప్రియులారా గమనించండి. ఈనాడు ప్రియులారా ఈ లోకములో క్రైస్తవ జనాలు ఆరాధన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఈ యొక్క సియోను పర్వతము, సియోను అనగా నిజమైన పెళ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉన్నదంటే ఒక పర్వతం లాగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ పర్వతం మీద దేవుడు ఏం చేయబోతున్నాడంటే నివాసము చేయబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ పర్వతాన్ని మనం గమనిస్తే సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనులను నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేస్తున్నాడు. ఆ పర్వతం మీద దేవుడు చేస్తున్నటువంటిది మొట్టమొదటి ఇంకా ఏమిటంటే మొదటి అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచన క్రియలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. మూడోది ఏం చేస్తున్నాడు అంటే అక్కడ క్రొవ్విన వాటితో విందు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత కింద వాక్యం చదవండి. మట్టి మీదనున్న ద్రాక్షారసముతో. నాలుగవది ఏంటంటే మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేస్తా ఉన్నాడు. మొదటిదేమో అద్భుత కార్యములు, రెండవది మహత్కార్యములు, మూడవది ఏంటంటే క్రొవ్విన వాటితో విందు చేయడము, నాలుగవది ఏమిటంటే మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను, ఐదవది మూలిగల గల క్రొవ్విన వాటితో విందు చేయను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మట్టి మీదన నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కింద చదవండి. సమస్త జనముల మీద పరచబడిన, సమస్త జనముల మీద, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ, సమస్త జనముల మీద ముఖములను కప్పి ఉందంట. ఒకటి ఏంటంటే అది ముసుగు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రణామము ప్రియులారా ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆయన. ఏమిటా సందేశం అంటే ముసుగు లేని దేవుడు అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ముసుగు తీయబడింది అంటే ఆ పర్వతం మీద తీయబడుతుందని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో బహు స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, గత 6000 సంవత్సరాలుగా దేవుడు ముసుగులో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాడండి దేవుడు? ముసుగులో ఉన్నాడు. పాత నిబంధన యుగము 4000 సంవత్సరాలు జరిగినది. ఆ 4000 సంవత్సరాలు కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే ముసుగుతోనే ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన?
ముసుగుతో ఉన్నాడు. మోషేతో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ముసుగులో ఉండే మాట్లాడినాడు. ఆయన అప్పుడు ఆయన ముందుకు డైరెక్టర్ ఏమి ఆయన రాలా. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ ముసుగు ఏదంటే ఒక అగ్ని స్తంభం లాగా వచ్చాడు ఆయన అక్కడ. ఆమేన్ హల్లెలూయా. ఎలా వచ్చాడండి? ఒక అగ్ని స్తంభం లాగా వచ్చాడు అక్కడ. ఒక పొద మనుచు ఉన్నది కానీ కాలిపోవటం లేదని వాక్యంలో రాయబడింది. అదొక ముసుగు. దేవుడు అక్కడ ఒక ముసుగును వేసుకుని దేవుడు మోషేను దగ్గరికి మోషేను దర్శించాడు అక్కడ. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. పిల్లరా గమనించండి, అప్పుడు అది ఒక ముసుగై ఉన్నది. అది ఒక ముసుగై ఉన్నది. పిల్లరా గమనించండి, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు అది ఒక ముసుగై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మోషేను దర్శించినప్పుడు ఆయన పబ్లిక్ గా ఆయన ముందుకు రాలేదు కానీ ఒక ముసుగును ధరించి ఆయన వచ్చున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఒక ముసుగును ధరించాడు అక్కడ. బైబిల్లో 4000 సంవత్సరాలు దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఎప్పుడు కూడా పిల్లరా ఆయన ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడడం గాని ఎప్పుడు కూడా జరగలేదు. ఆయన ముసుగులో ఉండి మాట్లాడుకుంటా వచ్చాడు. అగ్ని స్తంభంగా ఉండి మాట్లాడుకుంటా వచ్చాడు. ఒక మేఘ స్తంభంగా ఉండి మాట్లాడుకుంటా వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మోషేని దేవుడు అడిగినప్పుడు మోషే దేవుణ్ణి అడిగినప్పుడు నీవెవరు అని నేను చెప్పాలన్నప్పుడు ఇదిగో ఆయన అన్నాడు కదా, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలుకి వాళ్ళు 40 సంవత్సరాలు యాత్రలో ఉన్నప్పుడు ఆ యాత్రలో పిల్లలు గమనించండి, వారిని మేఘస్తంభంగా ఆయన వెంబడించాడని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పగటి వేళ మేఘస్తంభము, ఇదిగో రాత్రి వేళ అగ్ని స్తంభంగా వెంబడించాడు ఆయన. పగటి వేళ మేఘస్తంభంలో ఉన్నప్పుడు అది ముసుగ్గానే ఉన్నాడు ఆయన. రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉన్నప్పుడు అది ముసుగ్గానే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన ముసుగులో ఉన్న దేవుడు అప్పటి వరకు కూడా ఆయన. కానీ ఆ ముసుగును ఎప్పుడు తీస్తున్నాడు అని అంటే సియోను పర్వతం మీద అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పటి వరకు ఆ ముసుగు పిల్లరా జనముల మీద కప్పబడే ఉంటా ఉన్నది. చూడండి, ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు ఈ మాట. అంతేకాదు థామస్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఒక విగ్రహాన్ని నిర్మించేటప్పుడు అనంట, ఒక విగ్రహాన్ని చెక్కేటప్పుడు, ఆ విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు కట్టుతూ ఉన్నప్పుడు ఆ చెక్కేవాడు ఏం చేస్తారంటే ముందు దానికి ఏం చేస్తారంటే చుట్టూత గుడ్డలు కట్టేసేస్తారు. ఏం కడతారు? గుడ్డలు కడతారు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ నిర్మించేవాడికే తెలుసు అది ఏ బొమ్మ చెక్తున్నాడో, అక్కడ ఏ బొమ్మ ప్రతిష్ఠించబడుతూ ఉన్నదో. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. దారిని పోయే వాళ్ళు రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాలైన ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. ఎవరికి నచ్చిన ఆలోచనలు వాళ్ళు పంచుకుంటా ఉంటారు. ఇది ఇక్కడ ఏం బొమ్మ చెక్కుతున్నారు, ఏ బొమ్మ చెక్కుతున్నారు అంటే దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కానీ పిల్లలు ఆ చెక్కేవాడికి మాత్రమే ఆ విగ్రహము ఏమై ఉన్నదో వానికి మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అలాగే దేవునికి మాత్రమే తెలుసు దేవుడు ఆయన నిర్మించుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు, అసలు ఈ ప్రపంచానికి రాజు ఎవరు, ఈ ప్రపంచానికి దేవుడు ఎవరనేది ఆయనకి మాత్రమే ఆయనకి మాత్రమే తెలుసు. కానీ ప్రజలకి ఏ మాత్రం కూడా తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు గమనించండి, పాత నిబంధనలో దేవుడు యెహోవా పేరు మీద వ్యవహరించాడు, కానీ అది కేవలము పిల్లల వాస్తవమైనది కాదు. అది వాస్తవమైనది కాదు అంటే ముసుగది. ఆ కాలంలో అది వాళ్ళకి వాస్తవంగానే ఉండొచ్చు, కానీ అది ఒక ఛాయగానే నీడగానే దేవుడు దాన్ని తీసుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. పిల్లరా అంతేకాకుండా మనం ఇంకా గమనిస్తే దేవుడు మరలా 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన యేసు క్రీస్తు అనేటువంటి ఒక ముసుగులో వచ్చాడు. ఆయన యేసు క్రీస్తు అనేటువంటి ఒక గుడారాన్ని ఒక ముసుగులో వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దాన్ని ఏమంటున్నారంటే ఎన్మార్పి అని అంటారు. అంటే గుడారమును మార్చుట, ఒక గుడారములో నుండి మరొక గుడారములోకి వెళ్ళుట. పాత నిబంధనలో మొట్టమొదటిగా దేవుడు ఒక గుడారములోకి వచ్చాడు. ఆ గుడారం ఏదనంటే మోషే కట్టినటువంటి గుడారమై ఉన్నది. అది ప్రత్యక్ష గుడారము. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ గుడారము? ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆవరణములో ఏమున్నాయో మనకు తెలుసు.
పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో తెలుసు, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండదో మనకు తెలుసు. కానీ ఆ 3 భాగాల యొక్క ఉద్దేశం ఏమిటో కూడా మనకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటంటే అవన్నీ కూడా జీవం కలిగిన క్రీస్తు బ్రెనహాము, అదేవిధంగా క్రీస్తు థామస్ వివరించి చెప్పాడు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆ మోషే కట్టినటువంటి ఆ గుడారంలోకి దిగి వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? మోషే కట్టినటువంటి గుడారం. ఎక్కడికి వచ్చాడంటే అతి పరిశుద్ధ స్థలం అనేది ఉన్నది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ దాని మీదనే అహరోను చిగురించిన కర్ర ఉంటున్నది. ఆ దాని మీదనే మోషే చెక్కినటువంటి పలకలు అక్కడే ఉన్నాయి. దాని మీదనే మరుగు చేయబడిన ఒక మన్నా పాత్ర అక్కడ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, ఎవరైనా పాపం చేసినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఒక దాని రక్తమును చిందించి, ఒక గొర్రెను గాని మేకను గాని లేకపోతే ఎద్దును గాని దాన్ని వధించి దాని రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు దాన్ని దహించడానికి దేవుడు ఏమొచ్చేవాడంటే ఆ యొక్క కరుణాపీఠం మీదకి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన అగ్నిస్తంభంగా అక్కడికి వచ్చి దానిని దహించి వెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక అప్పుడు ఆయన ఆ గుడారములోకి పిల్లలు గమనించండి, ఆయన దిగొచ్చిన దేవుడై ఉన్నాడు. అప్పుడు ఎలా వచ్చాడంటే అగ్నిస్తంభంగానే వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వచ్చాడు? అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగానే వచ్చాడు. ముసుగులో వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ పిల్లలు గమనించండి, తరువాత మరలా మరొక గుడారంలోకి వచ్చాడు ఆయన. ఆ గుడారం ఏదంటే సొలొమోను కట్టిన దేవాలయంలోకి వచ్చాడు. తర్వాత ఎవరు గుడారంలోకి వచ్చారు? సొలొమోను 40 సంవత్సరాలు ఒక మందిరాన్ని నిర్మించాడు. బంగారంతో కట్టాడు నిర్మాణం అంతా కూడా. అది ఎలా కట్టాడంటే సేమ్ పాత నిబంధనలో మోషే నిర్మించినటువంటి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎట్లాగైతే కట్టాడో అదే విధంగా దాన్ని కూడా ఆయన నిర్మించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సొలొమోను కట్టినటువంటి ఆ మందిరంలోకి ఆ ప్రతిష్ఠ దినమున ఏం జరిగిందంటే ఇదిగో ఆకాశంలో నుంచి మేఘస్తంభం, అగ్నిస్తంభం ఆ దేవాలయంలోకి దిగిందన్న. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దేవాలయంలోకి దేవుడు దిగినప్పుడు యాజకులు ఆ మహిమను తట్టుకోలేకపోయారని వాక్యంలో రాయబడి ఆ మందిరంలో నుంచి బయటకు వచ్చేసారంట వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ తరువాత పిల్లలు గమనించండి, మరలా దేవుడు అక్కడ ఏం చేశాడు అని అంటే ఆ తెరలో నుంచి మరలా ఈ 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు అనేటువంటి శరీరము ఆ గుడారంలోకి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మొదట దేవుడు పిల్లల మోషే కట్టిన గుడారంలో ఉన్నాడు. ఆ తరువాత దేవుడు మరలా సొలొమోను కట్టిన దేవాలయంలో దిగొచ్చాడు. ఇప్పుడు అదే దేవుడు యేసుగా దిగొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, ఈ యేసుగా ఉన్నటువంటి దేవుడు ఆయన మానవ ముసుగులో వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పిల్లలు గమనించండి, అది కూడా ఒక నిజమైనది కాదని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందున్నవి ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా రాబో వాటికి ఛాయగా ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవి రాబో వాటికి ఒక నీడగా ఉన్నవి అని చెప్పాడు ఆయన. అంటే నిజ స్వరూపము ముందు ఒకటి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ముందు ఏదైతే రాబోతున్నదో అది మాత్రమే ఇక మారనిది, స్థిరమైనటువంటి గుడారము, నిత్యమైన గుడారముగా ఉంటా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ వాక్యమును మనం బాగా గమనిస్తే సియోను పర్వతమై ఉన్నది. ఈ పర్వతం మీదకి జనులు ఎప్పుడైతే వస్తా ఉన్నారో ప్రియులారా, ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆ జనులు ఆ మీద ఉన్నటువంటి ముఖము మీద వేయబడినటువంటి ఆ తెరను దేవుడు అప్పుడు తీసివేసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియులారా, ఆ పర్వతం మీదకి వస్తేనే ఆ తెర పోతా ఉన్నది.
ఒకవేళ ఆ పర్వతం మీదకి రాకపోతే ఆ తెర అనేది తొలగిపోదు, ఆ జనుల మీద అలాగే ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ విగ్రహము యొక్క నిర్మాణము జరిగినప్పుడు ఆ యొక్క అది దాని చుట్టూ కూడా తెరలు కట్టేసి ఉంటాయి, తెరలు కట్టేసే ఉంటాయి. ఎప్పుడు కూడా తెర ఎప్పుడు తీసివేయబడుతున్నది అని అంటే ఆ విగ్రహం యొక్క ప్రతిష్ఠిత దినము రోజు మాత్రమే. పిల్లరే గమనించండి, ఆ తెరలన్నీ కూడా తీసివేయబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే వచ్చి ఆ విగ్రహమును ప్రతిష్ఠిత చేస్తా ఉన్నారో ఆ వ్యక్తే వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు ఆ తెర అనేది ఆ విగ్రహానికి చుట్టబడే ఉంటా ఉన్నది. ఎప్పుడైతే ఆ విగ్రహ ప్రతిష్ఠిత జరుగుతూ ఉన్నదో ఆ రోజు దాని చుట్టూ ఉన్నటువంటి ఆ తెర తీసివేయబడుతున్నది. అప్పుడు అందరూ కూడా ఆ విగ్రహాన్ని చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు కూడా విగ్రహాన్ని ఎవ్వరూ చూడలేరు. ఆ చెక్కే వ్యక్తికి మాత్రమే తప్పనిచ్చి ఆ విగ్రహ ప్రతిష్ఠిత చేసే వ్యక్తికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చెక్కిన మహోన్నతమైన కళాఖండం ఏదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుని కళాఖండం దేవుడు చెక్కినటువంటి ఒక వ్యక్తి, ఒక సంఘాన్ని ఆయన చెక్కుకున్నాడు. ఆయన 7 సంఘ కాలాల్లో దేవుడు పిల్లరా ఒక మహోన్నతమైన కళాఖండాన్ని చెక్కాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కళాఖండం ఎవరికి తెలియదు, పౌలుకు తెలియలేదు. 7 సంఘ కాలాల్లో వచ్చిన ఆ 7 ప్రవక్తలకు తెలియదు. కానీ ప్రియులారా గమనించండి, దాని విగ్రహ ఆవిష్కరణ చేసింది ఎవరనంటే 7వ దూత ఎస్ థామస్ గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చి ఆ ముసుగంతా కూడా ఏం చేశాడంటే తీసేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ముసుగు ఆ పర్వతం మీద ఏమున్నదంట? ముసుగున్నదంట. జనుల మీద ముసుగున్నది. ఎప్పుడైతే ఆ పర్వతం మీదకి వస్తున్నారో ఆ జనుల మీద ఉన్నటువంటి ఆ సమస్తమైన ఆ యొక్క ముసుగును తీసివేయబడతా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎవరో ప్రియులారా గమనించండి, నిజమైన పెళ్లి కుమార్తె ఎవరో అప్పుడు ప్రపంచానికి తెలుస్తా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు ఎవరో లేకపోతే పెళ్లి కుమార్తె ఎవరో ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరో ప్రియులారా గమనించండి, ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే రకరకాలమైన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మేము పెళ్లి కుమార్తె అంటే మేము పెళ్లి కుమార్తె అంటున్నారు. శీలోలు పెంతుకొస్తారు మేమే నిజమైన వధువు సంఘం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్గా ఎప్పుడు చూసినా వైట్ వస్త్రాలు ధరించారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం వేసుకుని ఉంటారు వాళ్ళు? వైట్. అంటే వైట్ వేసుకున్నంత మాత్రాన ప్రియులారా గమనించండి, వాళ్ళు నిజమైన వధువు సంఘం అయిపోతారా? వాక్యానుసారముగా జీవించకుండా కేవలం వస్త్రధారణలోనే వాళ్ళు చూపించుకుంటే అది వాక్యానుసారమైనది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజమైనటువంటి ప్రియులారా గమనించండి, వాక్యపు వధువు చేసే పని ఏంటంటే ఆమె వాక్యమును వెంబడిస్తా ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిజమైన పెళ్లి కుమార్తె 7 సంఘ కాలాల్లో వచ్చినటువంటి ప్రవక్తలను ఆమె అంగీకరిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆమెకు వాక్యము బయలుపరచబడతా ఉన్నది నిజమైన పెళ్లి కుమార్తె. అంతేగాని సంఘ శాఖలను, సంఘ సిద్ధాంతాలను, ఆచారాలను యెహోవా సాక్షులు అంటారు, వాళ్ళు మేమే నిజమైన సంఘం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారికి యెహోవా గురించే తెలుసు కానీ యేసుక్రీస్తు గురించి తెలుసుదా? తెలియదు. యేసుక్రీస్తు గురించే తెలియనప్పుడు 7 సంఘకాలాల గురించి వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు యెహోవా గురించి చెప్పండి, బహు ధారాళంగా చెప్పగలరు. కానీ యేసుక్రీస్తు గురించి చెప్పలేరు. యేసుక్రీస్తు గురించే చెప్పలేనప్పుడు 7 సంఘకాలాల గురించి, 7 ముద్రల గురించి, 7 ఉరుముల గురించి, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడు, నిజమైన పెళ్లి కుమార్తె ఎవరన్న సంగతి వాళ్ళకి తెలియదు అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు త్రిత్వవాదులు ఉన్నారు. దేవుడు ముగ్గురని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని ప్రకటించే వాళ్ళు ఉన్నారు ఈ రోజున.
కానీ వాళ్ళు దేవుడు త్రిత్వము అని అంటున్నారు. దేవుడు త్రిత్వం అని బైబిల్లో ఎక్కడ కూడా ఆయనకు చెప్పలేదు. నేను త్రియేక దేవుడని యేసుక్రీస్తు ఎన్నడూ ఎప్పుడు ఏ ప్రవక్త కానీ ఆ కాలాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ దేవుడు ఎన్నడూ కూడా చెప్పలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తే కాదు, ఆయన తర్వాత 12 మంది అపోస్తులు వచ్చారు. ఆ 12 మంది అపోస్తులు దేవుడి త్రిత్వమని ఎక్కడా కూడా వాళ్ళు బోధించలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు పాత నిబంధనలో 40 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ పాత నిబంధనలో 40 మంది ప్రవక్తలు కూడా దేవుడు త్రిత్వమై ఉన్నాడు, త్రియేక దేవుడని వాళ్ళు కూడా ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా ప్రకటించలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో 60 మంది ప్రవక్తలు ఉంటే ఈ 60 మంది ప్రవక్తలు ప్రియులారా లేని సిద్ధాంతాన్ని ఈనాడు క్రైస్తవులు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సిద్ధాంతం ఏదో కాదు గాని దేవుడు త్రిత్వము, త్రియేక దేవుడు అనే ఒక దెయ్యపు బోధ అయి ఉన్నది. అది ఆ దేవుడు త్రిత్వమై ఉన్నాడు, త్రియేక దేవుడై ఉన్నాడు అని చెప్పేది అది దెయ్యమై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దెయ్యపు బోధ గాని దేవుని బోధ ఏ మాత్రము కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల యొక్క బోధ ఏ మాత్రము కాదు. అపోస్తులు ఒక్క దేవుని గురించే ప్రకటించారు. మీరు సిలువ వేసినే ఆ యేసే క్రీస్తు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 12 మంది అపోస్తులు ఎక్కడ త్రిత్వము గురించి గాని త్రియేక దేవుడని గాని లేకపోతే ఒక్కడిలో ఇద్దరని లేకపోతే ఇద్దరిలో ముగ్గురని వాళ్ళు ఎక్కడ కూడా బోధించలేదు. అలా బోధించింది దయ్యం ఒకటి మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు ఈ త్రిత్వాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరూ కూడా దయ్యపు బోధను అనుసరించే వారై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు దయ్యపు బోధను అనుసరిస్తున్నారంటే వాళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారంటే దయ్యమును వెంబడిస్తున్నారు. వాక్యంలో ఏం రాబడిందంటే అపవాదిని వాని యొక్క సంతానమును అని వాక్యంలో రాబడింది. అపవాది వాని యొక్క సంతానం, వాని యొక్క అనుచరు, సర్ప సంతానం, కయ్యూను సంతానం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కయ్యూను ఎవరి ద్వారా పుట్టాడంటే సాతానుడి ద్వారానే పుట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్పం అనేది ఒక జంతువు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవులకు అది తెలియదు. క్రైస్తవులకు అది సర్పం అంటే మట్టి మీద పాకే పాము అనుకుంటున్నారు. అది పాముగా రాక మునుపు అది జంతువు అని బైబిల్లో రాయబడింది. సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది జంతువు, సర్పము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది పురుగుగా మారక ముందు ఒక జంతువు అయినది. ఆమేన్, హల్లెలూయా. మట్టి మీద ఎప్పుడైతే పాకుతున్నదో అది అప్పుడు పురుగు అయినది. అది పురుగు కాక మునుపు అది ఒక జంతువు అని బైబిల్ చెప్తా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే జంతువు అంటే దేవుడు చెప్పాడు, ఇదిగో సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదయని వాక్యంలో రాయబడింది. జంతువులన్నిటిలో కల్లా కూడా సర్పము యుక్తి గలదై అంటే సర్పము కూడా జంతువు అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ జంతువు, ఆ సర్పం అనేటువంటి జంతువు మానవునికి పిల్లలు గమనించండి దేవునికి మధ్య పోలికై ఉన్నది అంటది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మానవునికి దేవునికి ఒక మధ్య పోలిక ఉన్నదంట. దేవుని స్తోత్రం అంటే ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు గమనించండి అచ్చం ఒక మనిషిలాగే ఉన్నది. అది 2 కాళ్ళతో నడుస్తుంది. అంటే మానవునికి చింపాంజీకి క్షమించండి మానవునికి చింపాంజీ 4 కాళ్ళతో నడుస్తుంది. అది 2 కాళ్ళతో కూడా నడుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఆ చింపాంజీ పిల్లలు గమనించండి ఈ మానవునికి చింపాంజీ అనేటువంటి జంతువుకి మధ్యలో ఉన్న రూపం ఏదనంటే సర్పము యొక్క రూపం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు సాతానుడు అంటే దెయ్యమునకు అపవాదికి శరీరము లేదు. దెయ్యానికి ఏమి లేదు,
శరీరం లేదు, అది కూడా ఒక ఆత్మ. కనుక అది ఇప్పుడు ఎవరి రూపాన్ని తీసుకున్నదంటే మిగతా జంతువులన్నీ కూడా 4 కాళ్ళతోనే నడుస్తా ఉన్నాయి. కానీ 2 కాళ్ళతో నడిచేది అక్కడ ఒక మనిషి తర్వాత ఆ చింపాంజీకి మనిషికి ఉన్న మధ్య రూపమే ఆ సర్పము. ఆ సర్పము 2 కాళ్ళతో నడుస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సాతానుడు 4 కాళ్ళతో నడిచేటువంటి జంతువును తీసుకోలేదు కానీ, లేకపోతే 2 కాళ్ళతో నడుస్తున్న మానవుని తీసుకోలేదు కానీ, ఎందుకంటే అది దేవుని యొక్క శరీరం అయి ఉన్నది, మానవుని శరీరం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదామును దేవుడు ఎవరు నిర్మించారంటే దేవుడే నిర్మించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు నిర్మించినటువంటి మానవుని యొక్క శరీరాన్ని, ఆదాము యొక్క శరీరాన్ని ఆ సాతానుడు తీసుకోలేకపోయాడు. కానీ వాడు తీసుకున్న శరీరం ఏదంటే ఈ మానవునికి సింపాంజీకి మధ్య ఉన్న రూపము, ఏదైతే రూపం ఉన్నదో ఆ రూపంలోకి ప్రవేశించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళింది, నడుచుకుంటా వెళ్ళింది. ఈ 3వ వ్యక్తి ఎవరు అనుకున్నదే గాని, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నడుస్తుంది, ఒక మానవులాగే ఉన్నది అది, కానీ అది జంతువు అని అవ్వకి తెలియలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతానుడు ముసుగును ధరించాడు. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు ఇప్పుడు ముసుగును ధరించాడు. ఏ ముసుగులో ఉన్నాడు ఇప్పుడు? వాడు సర్పము యొక్క ముసుగులో ఉన్నాడు. ముసుగును ధరించి ఏదైనా తోటలో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది క్రైస్తవులకు తెలియదు. క్రైస్తవులకు తెలియకపోతే కయ్యను సర్ప సంతానం అంటే అవ్వ పాముతో వ్యభిచారం చేసింది అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది ఒక మర్మమైన సంగతి వాళ్ళకి తెలియలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాన్ని గ్రహించాలంటే ప్రియులారా, అది దేవుని జ్ఞానం ఉండాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు దాన్ని గ్రహించలేరు. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే వాళ్ళు జగత్తుకు పునాది వేయబడక మునిపే వాళ్ళు క్రీస్తులో ఎన్నిక చేయబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు క్రీస్తులో ఎన్నిక చేయబడ్డ వారికి మాత్రమే వాక్యం అర్థమవుతా ఉన్నది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా వాక్యము అర్థము కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మానవునికి చింపాంజీకి మధ్య ఉన్న రూపమే సర్పము యొక్క రూపము. ఆ సర్పము యొక్క రూపాన్ని తీసుకుంది లూసిఫర్ అనేటువంటి దయ్యము. తీసుకొని ఆ యొక్క ఆ సర్పంలోకి దూరి ప్రియులారా గమనించండి, ఏదైనా తోటలో ప్రవేశించింది. ఆదాము లేనప్పుడు ప్రవేశించి అవ్వను మోసగించింది, అవ్వతో వ్యభిచరించింది, పాపము చేసింది, తన యొక్క బీజాన్ని అవ్వ యొక్క గర్భంలోకి వదిలింది. అలా పుట్టిన వాడే కయ్యూను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి మళ్ళీ చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇక్కడ కొంత క్లారిటీ మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకునేను. తరువాత అతని తమ్ముడగు హేబేలును కనెను. తన తమ్ముడగు హేబేలును కనెను. ఇప్పుడు ఇక్కడ గమనించండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఎవరిని కన్నదంట? ఆమె కయ్యూను కనెను వాక్యంలో. తర్వాత మరలా హేబేలు పుట్టాలంటే మరలా అవ్వను కూడాలి. ఎవరు? ఆదాము. అవునే కదా? కానీ అక్కడ కూడినట్లు లేదు వాక్యములో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆదాము యొక్క బీజమే హేబేలు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క కయ్యూను సర్ప సంతానం యొక్క బీజమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మళ్ళా ఇంకా కింద చదువుతా ఉంటే ప్రియులారా, హేబేలు చనిపోయిన తరువాత మరలా ఆయన ఆదాము అవ్వను కూడగానే వాక్యంలో రాయబడింది. మనం ఆ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా చదువుకుంటా వస్తే మనకు కనబడతా ఉంటుంది.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక అవ్వ నువ్వు ఎప్పుడైతే ముందు అవ్వను కలిసింది, శారీరకంగా అవ్వను కలిసింది ఎవరు అని అంటే ఆదాము కంటే ముందు సర్పమే కలిసింది, అంటే దెయ్యము కలిసింది. ఆ కార్యాన్ని చూశారు ఎవరు? ఆదాము. చూసినప్పుడు దేవుడు, క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు ఆదామును బట్టి తన భార్యను అక్కడ ఆమెను శిక్షించకుండా విడిచిపెట్టేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆదాము వెళ్ళి అవ్వతో గాని ఏకీభవించకుండా పాపం చేయకుండా ఉంటే నిజంగా దేవుడు చాలా కోపం వచ్చింది అక్కడ ఆ అవ్వ మీద. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము కంటే కూడా దేవునికి బహు భయంకరమైన కోపం వచ్చింది అక్కడ. కానీ ఎందుకు ఆమెను శిక్షించలేదు అని అంటే క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో ఆదాము వెళ్ళి ఆమె చేసినటువంటి ఆ పాపములు ఏకీభవించి ఆమెను ఏం చేశాడంటే ఆమెను అక్కడ కలుసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అవ్వను క్షమించి విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అవ్వను మొట్టమొదటిగా శారీరకంగా కలిసింది సర్పము. తర్వాత ఆ కార్యాన్ని చూసిన ఆదాము వెంటనే వెళ్ళి మరలా అవ్వతో కలవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే అందుకనే దేవుడు ఆ ఏదైనా తోటలో సాయంకాల సమయంలో వచ్చినప్పుడు ఆదాముతో మాట్లాడుతాడు. అంటే నేను తినవద్దన్న పన్నును నువ్వు తిన్నావా అని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు ఈ మాటని? ఆదాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పిల్లలు గమనించండి, అవ్వను ఆ మాట అడగలేదు. ఎందుకంటే అసలు అవ్వకి ఆ విషయమే చెప్పాలి. దేవుడు చెప్పింది ఎవరికి? ఆదాముకి చెప్పాడు, మీరు ఆ పండు తిని నిశ్చయముగా చనిపోతారని. ఆ మాట చెప్పినప్పుడు అవ్వలేదు. అసలు అవ్వ ఎక్కడ ఉందంటే ఆదాములోనే ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ తప్పు చేసింది ఎవరంటే అవ్వ. కానీ ఇక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతున్నది ఎవరితో? ఆదాముతో. చాలా జాగ్రత్తగా వినండి. ఆదాముతో దేవుడు ఏమడుగుతున్నాడు? ఇదిగో నేను నీ దృష్టికి అయ్యా పాపం చేశానంటే పాపం నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాను అని చెప్తే అప్పుడు దేవుడు అంటాడు, అంతే, నేను చేయవద్దన్న కార్యాన్ని నువ్వు చేశావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ కార్యము నిమిత్తమై అవ్వను దేవుడికి శపించాడే గాని మళ్ళా ఆదాము జోలికి రాలా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదామును ఒక మాట అన్నాడు అక్కడ, ఏమన్నాడు? ఇదిగో నువ్వు కష్టపడతావు, శ్రమిస్తావు, ఇదిగో నేలను దున్నుతావు, భూమిని దున్ని సేద్యపరుచుకుంటావు, కష్టపడి ఆహారం సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు కష్టం లేకుండా పెరిగాడు ఆదాము. అప్పటి వరకు కష్టము తెలియదు. ఎందుకంటే ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ కూడా మీరు తినొచ్చు అని చెప్పాడు ఆయన. అప్పుడు అవన్నీ హ్యాపీగా తింటున్నారు, బతుకుతున్నారు, జీవిస్తున్నారు, ఏదైనా తోట అంతా కూడా తిరుగుతా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్నటువంటి కార్యము సాతానుడి ద్వారా వచ్చి అక్కడ పతనమైందో అప్పుడు మానవ జీవితానికి అప్పుడే కష్టము ప్రారంభమైంది. అప్పుడే కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా ప్రారంభమయ్యాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది, ఇదిగో కయ్యూను అపవాది సంతానం అని వాక్యంలో రాయబడింది. వాడు దుష్టుడు సంబంధి, వాడు దయ్యపు సంతానం. వాడు ఇప్పుడు వాడి సంతానమే భూమి మీద ఇదిగో సర్ప సంతానముగా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సియోను పర్వతం మీద ముసుగు. ఇది అర్థం కావాలంటే ఆ పర్వతం దగ్గరికి రావాలి. యెహోవా సాక్షులకి ఆ విషయం అర్థం కాదు. యేసు తత్వ బోధకులకి ఆ విషయము అర్థం కాదు. ఇదిగో వాళ్ళకే కాదు, ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని ఎవరైతే అంగీకరించకుండా, క్రీస్తు బ్రహ్మను ఎవరైనా అంగీకరించుకుంటే వాళ్ళకి అసలు ఈ విషయాలే అర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మర్మములన్నీ కూడా క్రీస్తు బ్రహ్మ ద్వారా, క్రీస్తు థామస్ ద్వారా మనకు వచ్చినాయి కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం వీటిని గ్రహిస్తున్నాము, వీటిని అంగీకరిస్తున్నాము, వీటిని వెంబడిస్తున్నాము అంటే పిల్లలు గమనించండి, ఇదిగో మనము దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాము కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఎన్నికలో ఇవి లేకపోతే ఇవి మనకు అసలు అర్థం కూడా కావు. మనం కూడా ఆ డినామినేషన్ క్రైస్తవుల వల్లే మనం కూడా వాళ్ళలో కలిసిపోయి రకరకాలుగా ఉండేవాళ్ళం. డిసెంబర్ 25న వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు.
అసలు క్రిస్మస్ 25 యేసు క్రీస్తు అసలు పుట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి వాళ్ళు పుట్టారు అని చెప్తున్నారు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలే గమనించండి, భయంకరమైనటువంటి కార్యము డిసెంబర్ 25న జరిగింది చరిత్రలో మనం గమనిస్తే. అటువంటి ఆ భయంకరమైనటువంటి కార్య దినమున యేసుక్రీస్తు పుట్టారని చెప్పి వీళ్ళు ఆ డేట్ ని తీసుకుని వీళ్ళు క్రిస్మస్ గా చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధిస్తున్నారు కనుక అది ఒక పాపపు కార్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది వాళ్ళకి చెప్పిన అర్థం కావట్లేదు. అర్థం కావటం లేదంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఎన్నికలో లేడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాడు ప్రపంచమంతా కూడా పిల్లరా ఒక రకమైనటువంటి సిద్ధాంతంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ సిద్ధాంతాలకు అతీతంగా మనం ఉన్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ప్రజలు మిమ్మల్ని దూషించి నిందించి అపహసించి నా నామం నిమిత్తమే మీరు చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించమని దేవుడు చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు అపోస్తలులు దాన్ని అనుభవించారు, ఈనాడు మనము దాన్ని అనుభవిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల యొక్క బోధ ఏందో, సహవాసం ఏందో మనం జీవిస్తా ఉన్నాం ఈ రోజున, ఈ చివరి దినాలు. ఒకవేళ నిజంగా అపోస్తలుల యొక్క బోధను వెంబడించేవాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అది మనమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం గుండెల మీద చేసుకొని చెప్పచ్చు నిర్భయంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధైర్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈనాడు ప్రపంచములో ఇదిగో అపోస్తలుల యొక్క బోధ, అపోస్తలుల యొక్క సహవాసము ఎవరైనా వెంబడిస్తున్నారు అనంటే అది మనమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఒకే దేవుణ్ణి ప్రకటించారు, ఈనాడు మనం కూడా ఒకే దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. వాళ్ళు ఒకే దేవుని నామములో ప్రార్థించారు, ఈనాడు మనము ఒకే దేవుని నామములో ప్రార్థిస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని పిల్లలు గమనించండి, రకరకాలుగా మనం సిద్ధాంతాలు, ఆచారాలు ఇవన్నీ మనుషులు పెట్టుకున్నవి, మనుషుల యొక్క సిద్ధాంతాలు. కనుక ఏ ఆచారాలు, ఏ సిద్ధాంతాలు ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్లో లేవు. మనకున్నది ఒకే ఒక సిద్ధాంతము. ఆ సిద్ధాంతం ఏంటంటే దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి మన సిద్ధాంతం? ఏంటి? దేవుడు ఒక్కడే. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, కొత్త నిబంధనలో ఉన్న అపోస్తలులు చెప్పిన సిద్ధాంతం ఒకటే, దేవుడు ఒక్కడే. ఈనాడు భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఉన్నారు అని అంటే వాడు ఒక్క దేవునే కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక దేవుడు కలిగి ఉండాలి. మనము ముగ్గురు దేవుడు కాదు, మూడు సిద్ధాంతాలు కాదు, మూడు ఆచారాలు కాదు. కనుక ఒకే దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి పిల్లరా మనము ముగింపులో వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎక్కడ వచ్చాము? కాలం యొక్క ముగింపులో వచ్చాం, కాలం యొక్క అంతములో వచ్చాం. మనకున్న ముందున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి శ్రమలు ఎన్నో పిల్లలు గమనించండి అనుభవించారు. క్రీస్తు బ్రహ్మ యొక్క నామము రాకమునుపు వాళ్ళు యేసుక్రీస్తు నామములు ఎన్నో ప్రాణత్యాగాలు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా ఒక్కొక్క సాక్ష్యము మనం చూస్తా ఉంటే అద్భుతంగా మనకు కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మ యొక్క నామం రాకమునుపు వాళ్ళు యేసుక్రీస్తు నామంలో ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ఒకడే దేవుడని వాళ్ళు నమ్మి విశ్వసించి ఎవరైతే ఆరాధిస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా పిల్లలు గమనించండి, వాళ్ళు దేవుని యొక్క నామం నిమిత్తమై అనేకమైన హింసలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వాళ్ళు అనుభవించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ దినమున పిల్లలు గమనించండి, ఈనాడు స్థిరమైన గుడారము, స్థిరమైనటువంటి నామము ఏది అని అంటే పిల్లరా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం తీసివేయబడింది. ఇప్పుడు ఆ గుడారము లేదు. అదే విధంగా యెరూషలేము మందిరం దేవాలయము లేదు, ఆ గుడారం కూడా తీసివేయబడింది. ఇప్పుడు పిల్లలు గమనించండి, ఇదిగో యేసు క్రీస్తు అనేటువంటి గుడారము కూడా తీసివేయబడింది. ఇదిగో ఇప్పుడున్నటువంటి గుడారం ఏదంటే జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క గుడారమే నిత్యమైన గుడారము, స్థిరమైన గుడారము. ఈ గుడారం ఇంకెన్నడూ కూడా తీసివేయబడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పర్వతం మీదకి రావాలంటే ఈ పేరులో మాత్రమే రాగలరు. ఆ పర్వతం మీదకి
ఆ యొక్క ఆ అక్కడ ఆ ముసుగు తీసివేయబడుతుంది. చూడండి కింద వచనాలు మనం చూద్దాం. ఇంకా కింద వచనాలు 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 7వ వచనం. సమస్త జనముల మీద ముఖము మీద కప్పుచున్న ముసుగును ముసుగును. సమస్త జనముల మీద పరచబడిన తెరను. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ముసుగు, రెండవది తెర. తెర. తెర అంటే కొంచెం లైట్ కనబడతా ఉంటుంది. కొంచెం లైట్ గా అంటే మసకగా కనబడతా ఉంటుంది. ముసుగు అంటే అసలు ఏమీ కనబడదు. ముసుగు అంటే కనబడద్దా? అసలు ఏమీ కనబడదు. కానీ తెర అంటే లైట్ గా కొంచెం కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయబడును. మరెన్నడూను మరెన్నడూను ఆ రెండు కార్యాలు జరిగిన తర్వాత మరెన్నడూను మరణం అనేది ఇక్కడ లేదు. ఆయన మింగివేసేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత కింద ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీదనున్న బాష్ప బిందువులను తుడిచివేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు దుఃఖము, వేదన, రోదన ఉన్న వారి జీవితంలో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. ప్రతి కన్నీటి బిందువులు బాష్ప బిందువులుగా, ఆనంద బాష్ప బిందువులుగా దేవుడు మార్చివేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కుటుంబంలో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 8వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనును నా పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎంత ధన్యులము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎంత ధన్యులు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం సియోను పర్వతం. మనమే కాదు, మన పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, ఏడవలసిన పని లేదు. ఈ లోకంలో కొంతకాలము మాత్రమే ఈ కష్టాలు, శోధలు, ఈ చిన్న చిన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా శారీరకంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీటన్నిటిని దేవుడు తొలగించి ఒక ఉన్నతమైనటువంటి, ఇప్పుడు శారీరక ఆత్మీయంగా మనము ఎక్కడున్నామంటే దేవుడు మనల్ని తలగా చేశాడు. ఆయన మనం ఎక్కడున్నా తలగా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏదో ఒక దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా శారీరకంగా కూడా ఆయన తలగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ శారీరకంగా ఆయన మనలను తలగా చేయకపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనల్ని ఈ రోజున ఈ యొక్క సముద్ర తరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక రేణువులు అంటే ఈ భూమి మీద ఈ శరీర సంబంధమైనటువంటి ఈ అన్య జాతి గాని, ఇజ్రాయెల్ జాతి గాని మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళు కలుసుకోలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, నక్షత్రాలకు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుకు, ఇదిగో ఈ శరీర సంబంధమైన ఇజ్రాయేలుకు అంతే వ్యత్యాసం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చివరి దినాల్లో, ఈ యొక్క చివరి గడియల్లో ఈ యొక్క సియోను పర్వతం మీద దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ ముసుగును తొలగించాడు, ఆ తెరను తొలగించాడు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు అంటే ఏమిటో, మనము ఏమై ఉన్నాము, మనము ఎవరము అనేది ఇంత వాక్యానుసారంగా దేవుడు మనకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక అందును బట్టి మనము నిత్యము దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 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 మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి,
నా ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన కూడికను నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నీ నామ మహిమార్థకరముగా మీరు జరిగించినందుగా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరిలో జీవితాల్లో నాయన ఫలించడం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యమునకు వ్యతిరేకముగా నాయన మా జీవితాల్లో ఏమైనా ఉంటే ప్రభు వాటన్నిటిని నాయన మీ రక్తము ద్వారా కడిగిపోయామని ప్రార్థిస్తున్నాం తండ్రి. బ్రహ్మాం క్రీస్తు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ దృష్టికి నాయన ప్రభు మరుగైనది ఏది కూడా లేదు నాయన. సమస్తము నాయన నీ దృష్టికి బహు తెల్లముగా కనబడతా ఉన్నది ప్రభు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా బ్రహ్మాం క్రీస్తు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా బ్రహ్మాం క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నా ప్రభు మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆశీర్వాదంతో మీ దీవెనలతో మీ మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కార్యములు జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోమని జీవము కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు అని నీ శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభుని స్తుతించుము, క్రీస్తు బ్రహ్మాము చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారునిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇదిగో ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారి ప్రవక్తగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మామే దేవుడు, క్రీస్తు బ్రహ్మామే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మామే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.